ఇద్దరు భార్యలు. పూర్వకాలం ఒక రాజుకి మంజరి, మాలిని అని ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు. ఇద్దరు కూడా చాలా అపురూప సౌందర్యవతులు. రాజుకి ఇద్దరిపైన సమంగానే ప్రేమ ఉండేది. ఇద్దరిలో ఎవరు అలిగినా కూడా ఆయన చాలా బాధపడిపోయేవాడు. అయితే ఆ ఇద్దరికి ఒక్క క్షణం కూడా పడేది కాదు. అందుచేత ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఏదో కారణం చూసుకుని అలుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ అలకలు తీర్చలేక రాజుగారు కూడా చాలా బాధపడిపోతూ ఉండేవాడు. ఇలా బాధపడి రాజుగారు చివరికి ఒక పెద్ద జీతం ఇచ్చి నరహరి అనే ఒకడిని తన అంతరంగిక సలహాదారుగా నియమించుకున్నాడు. ఈ నరహరి మంచి చమత్కారి, సమయస్ఫూర్తి కలవాడు. రాణులు అకారణంగా అలిగినప్పుడల్లా తన చాతుర్యంతో వాళ్ళ అలకలు తీర్చి రాజుగారికి మనశ్శాంతి కలిగేటట్టు చూడటం నరహరి పని. నరహరిని నియమించిన తర్వాత రాజుగారికి నిజంగానే మనసు కాస్త స్థిమితపడింది. రాజుగారి భార్యల అలకలు తీర్చడంలో నరహరి ఎంతో సమర్థత చూపాడు. ఇదిలా ఉండగా ఒకసారి ఒక ప్రఖ్యాత చిత్రకారుడు ఆ రాజ్యానికి వచ్చాడు. అతను అందగత్తెలైన అంతఃపుర స్త్రీల చిత్తరులు మాత్రమే గీస్తాడు. అందుకని మాలిని, మంజరి ఇద్దరూ చాలా ముచ్చటపడి తమ తమ చిత్తరులు అతనితో గీయించుకున్నారు. చిత్రకారుడు తన నైపుణ్యం అంతా వినియోగించి జీవం బుట్టిపెట్టేలాగా ఇద్దరు రాణుల చిత్తరులు తయారు చేసి వాళ్ళకిచ్చాడు. రాణులు ఇద్దరు కూడా తమ తమ చిత్రాలని రాజుకు చూపించారు. రాజు మంజరి చిత్రం చూసి పక్కన పెట్టేసి మాలిని చిత్రం చూసి అద్భుతం, అత్యద్భుతం అని నోరు జారి మెచ్చుకున్నాడు. అంతే, ఇంకేముంది. మంజరి మొహంలో ఒక్కసారిగా రంగులు మారిపోయాయి. ఆమె తన చిత్రపటాన్ని అక్కడే వదిలేసి, మాలిని నాకన్నా ముందు పటం గీయించుకున్నది, నా పటం గీయ వచ్చేసరికి చిత్రకారుడికి విసుగు పుట్టి ఉండవచ్చు, అంత మాత్రాన నా అందాన్ని అవమానిస్తారా అంది పుసలపడుతూ. రాజు ఎంత బతిమాలుతున్నా వినిపించుకోకుండా విసవిస తన మందిరానికి వెళ్ళిపోయింది. రాజుగారు చిత్రకారుడిని పంపేసి నరహరికి కబురు పెట్టి తల పట్టుకుని కూర్చున్నాడు. సరే, నరహరి వచ్చాడు. రాజుకి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆయన నరహరికి జరిగిందంతా చెప్పి, ఇంకా ఏం చేస్తావో నీదే భారం, రాణిగారి కోపం ఎలా పోగొడతావో ఏమో అన్నాడు. నరహరి చిరునవ్వు నవ్వి, మీరేమీ విచారించవద్దు, క్షణంలో అంతా సరిచేస్తాను అంటూ మంజరి విడిచిపెట్టి వెళ్ళిన చిత్తరువు తీసుకుని ఆమె మందిరానికి వెళ్ళాడు. మంజరి కోపోద్రేకంతో అటు ఇటు పచారులు చేస్తున్నది. అమ్మా, మీరు ఈ చిత్తరువు మరిచి వచ్చారు అక్కడే అంటూ నరహరి ఆ చిత్తరువును ఆమెకి ఇయ్యబోయాడు. దాని అవతల పారేయి, నేను పారేసిన దాన్ని ఎందుకు తెచ్చావు, దాని మూలంగా ఇవాళ నా అందానికి అవమానం జరిగింది అన్నది మంజరి. నరహరి ఆశ్చర్యం అభినయిస్తూ, అదేమిటమ్మా, నేను వచ్చేసరికి రాజుగారు మీ అందాన్నే కదా తెగబెచ్చుకుంటున్నారు అన్నాడు. అబద్ధాలు చెప్పి నువ్వేమీ నన్ను మభ్యపెట్టని అవసరం లేదు. రాజుగారు నా చిత్రాన్ని ఒకసారి చూసి పక్కన పెట్టేసి ఆలుపు వచ్చేదాకా మాలిని అందాన్ని తెగపొగిడారు అని మంజరి రుసరుసలాడింది. అందుకు నరహరి పెద్దగా నవ్వి, అందుకు మాలినీదేవి గారి కోపం రావాలి కానీ తమరికి దేనికి, మీ చిత్తరువు ఎంత బాగున్నా మిమ్మల్ని రోజూ చూసేవారికి అది అంత బాగులేదంటే మీ అందం చిత్తరువులోకి పూర్తిగా రాలేదనేగా అర్థం. మాలినీదేవి గారి కన్నా ఆమె చిత్తరువు బాగున్నట్టు రాజుగారికి తోచింది. వారు ఆ చిత్తరువును మెచ్చుకోవటం ఆమె అందాన్ని కించపరచడమే కదా అన్నాడు. అంతే, మంజరి మొహం విప్పారింది. ఆమె చప్పున తన మెడలోని హారం తీసి నరహరి చేతిలో పెట్టి, నేను అంత దూరం ఆలోచించనేలే సుమా, ఈ హారం తీసుకుపోయి నీ భార్యకి ఇయ్యి అన్నది. అమ్మా, నాకిప్పుడు మరో హారం కొనే తాహతు లేదు. నా చేతి కింద అంతరంగిక సలహాదారుడు లేడు. అలకపరిచిన వాళ్లను శాంతపరచడం నా వల్ల కాదు. నాకు కూడా ఇద్దరు భార్యలు ఉన్నారు, దేవాంతకురాళ్ళు అంటూ నరహరి ఆ హారాన్ని తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. అంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం.